హాయ్ నవీనకి స్వాగతం. ప్రతి సంవత్సరం నవీన మహిళ కాంటెస్ట్ పేరుతో సాధారణ మహిళలు చేసిన అసాధారణ పోరాటాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. వెలుగు చూడని మట్టి వాసనలు చిమ్మేటువంటి ఈ కథల్ని వెలుగులోకి తీసుకొచ్చి అవి మనందరికీ స్ఫూర్తిదాయకం అవ్వాలని నవీన భావిస్తూ వస్తోంది. ప్రతి సంవత్సరం కాంటెస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మాకొచ్చినటువంటి నామినేషన్స్ నుంచి కొన్ని అత్యద్భుతమైనటువంటి నామినేషన్స్ని సెమీఫైనల్ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరి ఈ సంవత్సరం సెమీఫైనల్ వరకు చేరుకున్న వారు ఎవరో, వారి నుంచి నవీన మహిళలుగా ఈ సంవత్సరం అవార్డుని ఎవరు అందుకుంటారో తెలుసుకుందాం. అక్కడ చదువు ఉండదు, దాని గురించి చెప్పుకునేటువంటి లోకజ్ఞానం ఉండదు, ఎటువంటి పరిజ్ఞానం లేకపోయినప్పటికీ 100 మందికి తన చైతన్య శక్తిని చాటాలనుకునే ఒక మహిళ నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకుంది. మరి ఈ మహిళ పిలిస్తే చాలు ఊరంతా ఒక్కచోటికి చేరతారు. ఆ ఊరి అభివృద్ధి కోసం 100 మందిని సైతం ఒక్కతాటిపై నడిపించగలిగినటువంటి ఈ మహిళ అక్షరం ముక్క కూడా రాని ఒక ఆదివాసీ గిరిజన తెగకి చెందినటువంటి మహిళ లక్ష్మీదేవమ్మ. ఏం చేస్తే ఆవిడ నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్ వరకు చేరుకున్నారు? ఒకసారి ఈ ప్రొఫైల్ చూద్దాం. అమాయకంగా కనిపిస్తున్న ఈ గిరిజన మహిళ పేరు లక్ష్మీదేవమ్మ. భద్రాద్రి జిల్లాలో దుమ్ముగూడెం మండలం మహదేవపురానికి చెందిన కోయ గిరిజన మహిళ అయిన లక్ష్మీదేవమ్మ నిజానికి ఊరిని ఒక్కతాటిపై నడిపించిన చైతన్య శక్తి. 8 ఏళ్ల ముందు మహదేవపురంలో సాగునీటి సదుపాయం లేక కరువు తాండవమాడేది. లక్ష్మీదేవమ్మ చూస్తూ ఊరుకోలేదు. ఊరి బాగుకు స్వయంగా నడుం కట్టింది, తానే పలుగుపారా పట్టింది. శ్రమదానంతో వలసలు ఆగుతాయని అందర్నీ ఒప్పించింది. ఆమె ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆమె వెనుక ఊరంతా కదిలింది. 6 నెలల తర్వాత ఊరి ముఖచిత్రం మారడం మొదలుపెట్టింది. నీటి సంరక్షణ పద్ధతులు నేర్చుకున్నారు. వాటర్ షెడ్ బృందాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీదేవమ్మ నాయకత్వంలో 4 చెక్ డ్యాంలు, 45 చెరువులు తవ్వారు. ఒకప్పుడు 7 బస్తాల ధాన్యం పండే స్థానంలో ఇప్పుడు 25 బస్తాలు పండిస్తున్నారు. ఇంతటితో లక్ష్మీదేవమ్మ ప్రయాణం ఆగిపోలేదు. గ్రామ సర్పంచ్గా గెలిచింది. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. రాజకీయ నేతల్ని ఎదిరించి సైతం కాంట్రాక్ట్ పనులు ఊర్లో వారికి అందేలా చేసింది. దాదాపు 80 లక్షలు విలువ చేసే పనులని తన గ్రామానికి అందించింది. సంఘటితంగా ఉంటే కరువునే కాదు, ఎంతటి కష్టాన్నైనా జయించచ్చు అనేది తన గ్రామస్తులకు అర్థమయ్యేలా చేసింది లక్ష్మీదేవమ్మ. అక్షర జ్ఞానం లేని ఈ గిరిజన మహిళ సాధించిన విజయం అసాధారణం. అందుకే లక్ష్మీదేవమ్మ నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకుంది. ఎక్కువ శాతం మనలో అందరం ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అని నోరు మూసుకుని ఉండిపోతూ ఉంటాం, ప్రశ్నించకుండా మౌనంగా ఉంటాం. కానీ ఇక్కడ లత మాత్రం అలా చేయలేదు. ప్రశ్నించాలని సంకల్పించింది. ఆ ప్రశ్నకి బదులుగా దాడులు జరిగినా సహించింది. అయినప్పటికీ చిన్నారికి అన్యాయం జరగకూడదు అని మౌనంగా ఉండకుండా ఎదురు ప్రశ్నిస్తూనే పోరాటం చేస్తోంది. ఈమె పేరు లతా కర్రీ. కరీంనగర్లో ఒక స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. తాను పనిచేస్తున్న స్కూల్లో లైంగిక వేధింపులకు గురైన ఒక చిన్నారి కోసం పోరాటం చేస్తూనే ఉంది లత. కామాంధుడైన సవతి తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైన ఒక చిన్నారి ఒంటి నిండా గాయాలతో స్కూల్కొస్తే మిగిలిన టీచర్లలాగా నిశ్శబ్దంగా ఊరుకోలేదు లత. స్కూలు యాజమాన్యం దృష్టికి తీసుకొస్తే కేసులు గొడవల్లో ఇరుక్కుంటే స్కూల్ పరువు పోతుంది, నిశ్శబ్దంగా ఉండమని సలహా ఇచ్చారు. చర్య తీసుకోకపోతే రాజీనామా చేస్తానడంతో యాజమాన్యం పరిష్కారం దిశగా అడుగులేసింది. ఈ విషయంలో స్వంత తల్లి కూడా వెనకడుగు వేస్తే పాపకు అండగా నిలబడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించింది లత. కానీ సమస్య అంతటితో పరిష్కారం కాలేదు సరికదా, చిక్కుముళ్లు అక్కడే ప్రారంభమయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఆ వ్యక్తి లతపైన దాడికి దిగాడు.
యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు, కారుతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించాడు. వేటికి భయపడని లత చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తోంది. పాపకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపేది లేదు అని తేల్చి చెప్పిన లత నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్ కి చేరుకుంది. నవీన మహిళలుగా ఎదగాలంటే ఆ పునాది చిన్నతనంలోనే పడాలి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నటువంటి చిన్నారులిద్దరూ అక్కా చెల్లెళ్ళు మహిత, స్నిగ్ధ. మరి వీరు సాధించిన విజయాలేమిటో ఒకసారి చూద్దాం. మహిత, స్నిగ్ధ ఈ అక్కా చెల్లెళ్ళు కరాటే సిస్టర్స్. బరిలోకి దిగితే చాలు ప్రత్యర్థులకు చుక్కలే కనిపిస్తాయి. పదహారేళ్ల మహిత ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే 13 ఏళ్ల స్నిగ్ధ 9వ తరగతి చదువుతోంది. మార్షల్ ఆర్ట్స్ లో అద్భుతమైన ప్రావీణ్యం సాధించి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు ఈ సిస్టర్స్. తొమ్మిదేళ్లుగా నిర్విరామ సాధన చేస్తూ కరాటేలో పలు రికార్డులు నెలకొల్పడంతో పాటు చదువులోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 2014లో తిరుపతిలో జరిగిన అంతర్రాష్ట్ర పోటీలో మహిత కాంస్యం సాధించింది. 2015లో శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీలో స్నిగ్ధ బంగారు పతకం కైవసం చేసుకుంది. ఇద్దరు కరాటేలో బ్లాక్ బెల్ట్ డాన్ 1 ఎక్స్పర్ట్లు. ఈ మధ్య కాలంలోనే దాదాపు 5 గంటల పాటు నిర్విరామంగా 180 రకాల విన్యాసాలు ప్రదర్శించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. భవిష్యత్తులో ఒలింపిక్ మెడల్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఈ కరాటే సిస్టర్స్ నవీన మహిళ కాంటెస్ట్ లో సెమీఫైనల్ కి చేరుకున్నారు. ఈ రోజుల్లో మహిళలు ఉద్యోగం చేయడం సర్వసాధారణమైన విషయమే. కానీ ఆ ఉద్యోగ బాధ్యతల్లో కనుక ఏదైనా సమస్య వస్తే విధి నిర్వహణలో టఫ్గా ఉండడం, కొండని ఢీకొట్టినట్టుగా ఉండడం చాలా కొద్ది మందికి మాత్రమే చేతనవుతుంది. అలాంటి ఒక స్థైర్యాన్ని చూపించిన ప్రభుత్వ ఉద్యోగిని ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. హైదరాబాద్కి చెందిన ఈమె పేరు చంద్రకళ. వృత్తిరీత్యా తహసీల్దార్. ఆమె కబ్జాదారుల పాలిట ఓ సవాల్. ఉద్యోగ ధర్మం కోసం ఎటువంటి సవాల్నైనా ఢీకొట్టి ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడంలో ముందుంటారు చంద్రకళ. రాజకీయం, ధనం, పలుకుబడి ముసుగులో కబ్జాలకు పాల్పడే వారిని ఎదుర్కోవడానికి ఎంతో సాహసం కావాలి. ఎటువంటి వారైనా సరే సహించేది లేదు అని ఎదురు నిలిచిన చంద్రకళకి ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయి. కానీ వాటికి జడవక బెదరక కబ్జాలు తొలగించిన సాహసి ఆమె. హైదరాబాద్ నగరంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారి వెనుక ఎంతటి రాజకీయ శక్తులున్నా, ఎంతటి ధనం, పలుకుబడి ఉన్నా, కబ్జాదారులు కత్తులతో దాడి చేసినా, రాళ్లతో దాడి చేసినా సరే చంద్రకళ వెనకడుగు వేయలేదు. కబ్జాలను తొలగించి ప్రభుత్వానికి ఆ భూమిని అప్పగించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. చంపుతామని ఎన్ని బెదిరింపులు వచ్చినా, ట్రాన్స్ఫర్ ఆర్డర్లు తీసుకోవాల్సి వచ్చినా తన ఉద్యోగ ధర్మాన్ని అవి నిలువరించలేవని తెగేసి చెప్పిన ధీశాలి చంద్రకళ. కబ్జాదారుల పట్ల ఎంత కటువుగా వ్యవహరించినా అర్హులైన పేదల పట్ల మాత్రం ఆమె సున్నితంగానే ఉంటారు.
నిత్యం పేదల బస్తీల్లో తిరుగుతూ ఆక్రమణలను అడ్డుకుంటూనే మరొక వైపు అర్హులైన వాళ్లకి ఇళ్ల పట్టాలు అందించడంలో కీలకమైన పాత్ర పోషించారు చంద్రకళ. ఉద్యోగ బాధ్యతల్లో పెను సవాళ్లను ఎదుర్కొనే ఈ సాహసి నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకున్నారు. వివక్ష చూపించాలి అనుకుంటే బోల్డ్ కారణాలు వెతుక్కోవచ్చు. ఆడపిల్లని, స్పోర్ట్స్ ఎందుకు అని, వైకల్యం ఉంది ఇంకేం పనికొస్తావు అని. కానీ ఇలాంటి వివక్షలన్నింటినీ కూడా ఒక మెట్టు దాటి తారగా ఎదుగుతోంది టెన్నిస్ తార జాఫ్రీన్. ఈమె పేరు జాఫ్రీన్. పుట్టుకతో మూగ బధిరత్వంతో బాధపడుతున్న కర్నూలు జిల్లా క్రీడాకారిణి జాఫ్రీన్ పెదాలతో కాదు పతకాలతో సమాధానం చెప్పే టెన్నిస్ క్రీడాకారిణి. చిన్నప్పుడు దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో ఖరీదైన టెన్నిస్ తన వల్ల కాదని తండ్రి జాఫ్రీన్ చేతి నుంచి ర్యాకెట్ లాక్కుని ఆంక్షలు పెట్టాడు. రోజుల పాటు పస్తులుండి మరీ తన తండ్రిని ఒప్పించింది జాఫ్రీన్. అక్కడి నుంచి మొదలైన ఆమె ప్రస్థానం ఎక్కడా ఆగలేదు. అండర్ 12, అండర్ 18 వరకు అన్ని టోర్నమెంట్ల పతకాలు తన సొంతం చేసుకుంది. జాఫ్రీన్ సాధించిన ఈ సంచలనాల్ని పేపర్లో చూసిన సానియా మిర్జా వెంటనే స్పందించింది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తుందని గుర్తించిన సానియా మిర్జా ప్రస్తుతం జాఫ్రీన్ కి హైదరాబాద్లోని తన టెన్నిస్ కోచింగ్ అకాడమీలో శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణ అందుకున్న తర్వాత స్లోవేనియా డెఫ్ టెన్నిస్ ఓపెన్ 2016లో విమెన్స్ డబుల్స్ లో స్వర్ణ పతకం సాధించింది. 2015లో తైవాన్లో జరిగినటువంటి ఏషియన్ పసిఫిక్ గేమ్స్ లో రజత పతకం సొంతం చేసుకుంది జాఫ్రీన్. 2017 జులైలో అంకారాలో జరగబోయే డెఫ్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించాలన్న తపనతో ప్రస్తుతం చైనాలో కోచింగ్ తీసుకుంటోంది జాఫ్రీన్. వైఫల్యం కారాదు అన్న నినాదానికి నిజమైన ఆదర్శంగా నిలుస్తున్న జాఫ్రీన్ నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకున్నారు. మహిళలు చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్స్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. ఈ నిజానికి మీకు ఎగ్జాంపుల్ కావాలి అంటే కాంబల్లి అనే గ్రామానికి రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో ఉన్నటువంటి ఈ మారుమూల పల్లెకి మహిళా మండలి అడ్మినిస్ట్రేటర్స్గా పంచాయతీని నడిపిస్తూ ఉండడంతో రాష్ట్రపతి స్థాయి గుర్తింపు సాధించిన గ్రామంగా అవార్డులను సైతం అందుకుంది. మరి ఇంత ప్రగతి ఆ మారుమూల గ్రామం సాధించింది అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మహిళా పంచాయతీ సభ్యులే చేస్తూ ఉండడం వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. కాంబల్లి మహిళా పంచాయతీ, ఆ సారథి అందరూ నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకున్నారు. కడప జిల్లాలో సింహాద్రిపురం మండలంలో ఉన్న చిన్న గ్రామం కాంబల్లి. దేశంలోని ఉత్తమ పంచాయతీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వశక్తి కిరణ్ పురస్కారం అందుకుంది కాంబల్లి. 2015లో నిర్మల గ్రామ పురస్కారం సైతం అందుకుంది. రాష్ట్రంలోని ఒక మారుమూల కుగ్రామం జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి చేతుల మీదుగా 8 లక్షల పురస్కారం తీసుకునేంత స్థాయికి ఎలా ఎదిగింది? ఈ ప్రగతి వెనుక ఉన్నదంతా మహిళలే. కాంబల్లి పంచాయతీ సర్పంచ్ ఉమాదేవితో పాటు పాలకవర్గమంతా మహిళలే కావడంతో ముందుగా మహిళా సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. మహిళల ఆత్మగౌరవం కోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో పనిచేశారు. 700 గడప ఉన్న ఈ చిన్న పల్లెలో దాదాపు అన్ని వసతులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి వీధి సిమెంట్ రహదారే. వీధి దీపాలు, సోలార్ దీపాలు ఏర్పాటు చేశారు. తాగునీటిలో
ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడంతో నీటి శుద్ధి కేంద్రం కూడా ఏర్పాటు చేయించుకున్నారు. మండలంలోనే మొట్టమొదటి భూగర్భ డ్రైనేజ్ ఉన్న పల్లెగా మారడానికి అడుగులు చకచకా కదిలిస్తున్నారు. తుఫాను ధాటికి కొట్టుకుపోయిన కాజ్వేలు సైతం పునర్నిర్మించుకున్నారు. మారుమూల గ్రామం అయినప్పటికీ ఇంటింటికి చెత్త ఏరివేతతో ఆ ఊరు పరిశుభ్రతకి మారుపేరుగా మారింది. అంతా మహిళలే కలిస్తే ఏం చేయగలరు అని పెదవిరిచిన చోటే అభివృద్ధి ఏ రకంగా సాధించవచ్చో నిరూపించారు కాంబల్లె పంచాయతీ సభ్యులు. సర్పంచ్ ఉమాదేవి నేతృత్వంలో అభివృద్ధి ప్రధాన అడుగులు వేస్తున్న ఈ మహిళా పాలక మండలి సభ్యులంతా తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టిన ఆదర్శ మహిళలు. అందుకే నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్ కి చేరుకున్నారు. చాలా సందర్భాల్లో పట్టణాల్లో ఉండే మహిళలు తాము చాలా అవేర్గా ఉన్నాము అనుకుంటూ ఉంటారు. ఉన్నత వర్గాల్లో పుట్టడం, మంచి చదువుకోవడం లేదా మంచి ఉద్యోగంలో ఉండడం ఇది సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇలాంటివన్నీ ఉన్నా కూడా తమపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించినటువంటి ఒక ఇద్దరు మహిళా మణులు సాహసంతో సాహస్ ఫౌండేషన్ని స్థాపించారు. ఈమె పేరు చందనారాజు. వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్. మన దేశంలో 53% మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురి కావడం ఆమెని కలిచివేసింది. తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు, సమాజం ఈ అంశం పట్ల మౌనం వహించడం ఆమెని ఆలోచింపచేసింది. తన స్నేహితురాలు సుమనారావుతో కలిసి సాహస్ ఫౌండేషన్ ని 2012లో స్థాపించింది. 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వయసున్న పిల్లలకి సులువుగా అర్థమయ్యేలా రంగురంగుల బొమ్మలున్న పుస్తకాల్ని ప్రచురించి లైంగిక వేధింపుల సమస్యని సమర్థవంతంగా ఎదుర్కొనే అవగాహన పిల్లలకి కల్పిస్తున్నారు. ఎవరైనా తాకకూడని చోట తాకితే ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో, ఏ నంబర్కి ఫోన్ చెయ్యాలో పిల్లలకి అర్థమయ్యే భాషలో బోధిస్తున్నారు. సాహస్ ఫౌండేషన్ ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 80,000 మంది చిన్నారులకి అవగాహన కల్పించింది. సాహస్ ఫౌండేషన్ ప్రచురించిన ఈ పుస్తకాల ద్వారా స్కూల్ టీచర్లకి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ పుస్తకాల కిట్లని అందజేస్తున్నారు. ప్రస్తుతం 20 మందికి పైగా వాలంటీర్లతో కలిసి పనిచేస్తోంది చందనారాజు బృందం. నిశ్శబ్దాన్ని ఛేదించడానికి సరికొత్త ప్రక్రియ ఎంచుకున్న చందనారాజు నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్ కి చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలకి నెలసరి సమయంలో, ఋతుస్రావ సమయంలో ఎదుర్కొనేటువంటి ఆ మూఢనమ్మకాలు, లేకపోతే అది వారి ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలో తెలియనటువంటి అనాగరికమైనటువంటి చర్యల వల్ల అటు అనారోగ్యానికి, ఇటు మానసికంగా ఎంతో వేదనకి గురవుతున్న సందర్భాలున్నాయి. వీటన్నిటిని ప్రశ్నిస్తూ బయలుదేరినటువంటి మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్లో ఒక చేంజ్ ఏజెంట్ చాలా ధైర్యంగా తన తోటి పిల్లలకి, ఊర్లో అందరికీ ఋతుస్రావంలో జరగాల్సినటువంటివి ఏమిటి, అక్కడ ఎలాంటి మార్పులు మనం తీసుకురావచ్చు అని వివరిస్తోంది. ఆ చిన్నారి పేరే శైలజ. ఈ అమ్మాయి పేరు శైలజ. సంగారెడ్డి జిల్లాలో ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామ పంచాయతీకి చెందిన శైలజ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి ప్రోత్సాహంతో, చదువంటే అమితాసక్తితో 4 కిలోమీటర్లు నడిచి జెడ్పీ హైస్కూల్లో 10వ క్లాస్ చదువుతోంది. సాధారణంగా నెలసరి సమయంలో జరిగే ఋతుస్రావం గురించి మాట్లాడమంటే అందరూ చీకొడతారు. శరీర అవయవాలు, భాగాల గురించి మాట్లాడమంటే బిడియపడతారు. కానీ శైలజ ప్రత్యేకం. మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్లో చేంజ్ మేకర్గా ఎంతో ధైర్యంగా నెలసరి సమయంలో ఎదుర్కొనే ఇబ్బందుల గురించి, పరిశుభ్రత గురించి అందరికీ వివరించి చెప్తుంది. ఇప్పుడు ఆమె 15 ఏళ్ల వయసులో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. తోటి అమ్మాయిలకి మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ గురించి చెప్తుంది. 387 మంది ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చింది.
నెలసరి సమయంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల వల్ల ఆడపిల్లలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఇంటింటికి తిరిగి వివరించగలుగుతోంది. ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సైతం మెచ్చుకున్నారు. ఎవరూ మాట్లాడడానికి ముందుకు రాని అంశంపై ధైర్యంగా మాట్లాడుతూ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చేంజ్ మేకర్గా గుర్తింపు పొందుతున్న శైలజ నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకుంది. ప్రతి కథ ముఖ్యమైందే. ప్రతి గాథ వెనుక అంతే శ్రమ దాగుంది. ఈ విజయ గాథలు మనందరికీ ఎంతో స్ఫూర్తిని అందిస్తాయి. మరి ఇలాంటి స్ఫూర్తిని అందించే మరెన్నో గాథలు వచ్చే వారం నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్స్లో మీ ముందుకు తీసుకొస్తాం. నవీనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు రాసి పంపించండి. మా చిరునామా నవీన, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నంబర్ 97, రోడ్ నంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఈమెయిల్ navina@tv9.com. వెబ్సైట్ విజిట్ చేయండి www.tv9navina.com.